స్టైల్లో దమ్ బిర్యానీ చేస్తున్నా. మామూలుగా మనం చూస్తుంటాము, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. దానికి కావాల్సినవి సింపుల్గా పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవి మసాలాలు, ఇలాంటి చెక్క, సాజీరా, ఇది ఫ్లవరు, ఇది స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, ఇది జాపత్రి. ఇలాంటివి కొంచెం ఇలా చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ రావాలంటే ఇలాంటి ఈ జాపత్రి, జాజి పువ్వు అంటారు కదా, రెండు చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. కొంతమంది చేస్తారు, స్మెల్ రాదు కదా, నాకు కూడా ఇంతకుముందు వచ్చేది కాదు. రెండు ఇట్లా చేస్తే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. చికెన్ వేసుకుందాం, లెగ్ పీస్. చికెన్లో ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి సరిపడంత. నేను కొలతల ప్రకారం వేయనండి, అందాజుగా వేసేస్తాను, కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట. ఫస్ట్ ధనియా పౌడర్, కారం, మనం మసాలాలు వేస్తాము, పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇంకా సరిపోతుంది. ఇది గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసుకున్నది. సమ్మర్ కాబట్టి ఎలాగో స్పైసెస్ ఎక్కువ తినాం కదా. ఇది స్టార్ పువ్వు, ఇది రైస్లో వేస్తానండి, ఇందులో వేయను. ఇది కూడా కొంచెం రైస్లో వేస్తాను, కొంచెం ఇందులో వేస్తాను. ఆనియన్స్ ఇలా అనుకుని వేసుకోవాలి. మామూలుగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారు, అదొక టేస్ట్ వస్తుంది. ఈ పచ్చి ఆనియన్స్ కూడా ఒక టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇందులో లెమన్ కూడా పిండేసుకోవాలి. కొంచెం రైస్లో వింటే అన్నం పొడి పొడిగా మంచిగా వస్తుందండి, ముద్ద అవ్వకుండా. ఇట్లా వేసుకున్న తర్వాత పెరుగు, ఇట్లా బాగా కలుపుకోవాలండి. జస్ట్ వేసేసామా అన్నట్టు కాకుండా మంచి మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని మ్యారినేట్ చేయడంలోనే టేస్ట్ బాగుంటుంది అన్నమాట మనకి. పచ్చి ఆనియన్స్, ఒకసారి పచ్చి ఆనియన్స్ వేసి చూడండి, కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇలా ఒక హాఫ్ అన్ అవర్, అంటే మనకి బాగా టైం ఉంటే 1 అవర్ అని ఉంచుకోవచ్చు, టైం లేనప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తే మంచిగా ఉప్పు, కారము, స్పైసెస్ అన్నీ పీసుకు పడతాయి అన్నమాట. జ్యూసీ జ్యూస్ వస్తుంది. ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదండి. ఇందాక నేను రెడీ చేసి పెట్టుకున్నాను, హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాను కదా. ఇది మ్యాగ్నేట్ అయ్యే లోపల రైస్ కడిగి పెట్టుకుని రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ఏడవద్దాం పోదాం బయటికి పోదామా. రైస్లో కొంచెం కరివేపాకు, అంటే పుదీనా, కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు, నా దగ్గర లేవు కదా. అందుకు సాల్ట్, కొంచెం ఒక స్పూన్ ఆయిల్,
ఆనియన్స్ వేపిన ఆయిలే చికెన్లో జ్యూసీగా రావాలంటే ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదండి, ఆ ఆయిల్ వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు వేస్తే మంచిగా మనకి జ్యూసీగా వస్తుంది అనమాట. అదే ఒక స్పూన్ ఆయిల్ వేసాను. కొంచెం లెమన్ ఉంచాను కదా, ఎక్కువ కాదు, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే పొడిగా ఉంటుంది అనమాట, ముద్ద అవ్వకుండా పొడిగా ఉంటుంది. కొంచెం ఇలాంచి కొంచెం దంచి అందులో చికెన్లో కొంచెం వేసాను, ఇందులో కొంచెం అండి మసాలా దంచి అంతే. ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో ఆనియన్స్ కట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇది కలిపేసుకున్నాను అనమాట. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలండి, అయిపోతుంది. చక్కగా మార్నింగ్ ఈవినింగ్ హ్యాపీగా తినవచ్చు ఒక ఫ్యామిలీ. బిర్యానీలో రైతా ఎంతమందికి ఇష్టం అండి? నేనైతే సింపుల్గా ఇలా చేసుకుంటాను. ఇందులో అది దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే భలే ఉంటుంది అనమాట టేస్ట్. మధ్యలో స్వీట్గా తగులుతాయి. పచ్చిమిర్చి వేయనండి, మాకు పాప ఉంది కదా, పాప కోసం పచ్చిమిర్చి వేయను అనమాట. టమాటా ఆనియన్స్ వేసాను, ఇదన్నమాట. ఎందుకు ఏడుస్తున్నావు? బయటికి వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? ఎండ చూసారు ఎలాగుందో, మధ్యాహ్నం పోదాం. నేను వస్తున్నా, ఒక్క నిమిషం చూపిస్తాను. మన వేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. 15 నిమిషాల్లో అయిపోయిందండి. చెక్ కూడా చేయలేదు, చూడండి మంచిగా ఉడికిపోతుంది రైస్ కూడా. చూసారు అమ్మాయి అసలు ఏదన్నా పని ఉన్నప్పుడే సతాయిస్తుంది, ఖాళీగా ఉన్నప్పుడు ఓకే. టమాటో వచ్చింది, జరగమా తీసుకోపో. చూడండి మీ ముందే పెడతాను. నేను అసలు చెక్కింగ్ కూడా చేయలేదు. చూడండి జ్యూసీ ఉంటుంది. లెగ్ పీస్ వస్తుంది అనుకుంటే నార్మల్ పీస్ వచ్చింది. చూడండి మంచి వైట్ చికెన్ జ్యూసీగా ఉంటుంది అనమాట. ఇట్లా టేస్ట్ మాత్రం నాకు నోట్లో నీళ్ళు ఎత్తిపోతుంది, అద్రిపోతుంది అనమాట. చూడండి నేను అసలు చెక్కింగ్ కూడా చేయలేదు, అడుగు కూడా అస్సలు అంటలేదు. చూడండి ఇక్కడ చూపి, ఇక్కడ బాగా దగ్గరకు రా, నేను పెడతాను చూపి. అడుగు కూడా చూడండి అస్సలు మాడదు, పెనం పెట్టుకుంటే అడుగు అస్సలు మాడదు అనమాట. స్టార్టింగ్ తెలియక డైరెక్ట్ పెట్టేస్తాం కదా, అడుగు మాడిపోయి చికెన్ కూడా అంటుకుపోతుంది అనమాట. ఓకేనండి, ఇదండి ఇన్స్టెంట్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అనమాట. మనం హోటల్కి వెళ్ళే అంత టైంలో, జర్నీ టైంలో కూడా చేసేసుకోవచ్చు. చూసారా లెగ్ పీస్ ఇలా జ్యూసీ పీస్ కూడా ఇలా జ్యూసీ ఉంటుంది. మధ్యలో మా పాప డిస్టర్బ్ చేస్తుంది, ఏమనుకోకండి. ఇట్లా చికెన్ అనేది ఇలా జ్యూసీ మంచిగా, దానికి స్పైసెస్ అన్నీ పడతాయి, కానీ ఇలా జ్యూసీ ఉంటుంది అనమాట. గట్టిగా బిగుసకపోయినట్టు అట్లా ఉంటుంది. ఇట్లా మంచిగా జ్యూసీ ఉంటుంది చూడండి చికెన్ ఇలా. ఓకేనండి, ఇలా చేస్తాం. చాలా ఈజీగా తొందరగా చేసుకునే చికెన్ బిర్యానీ, ఇంట్లో చేసుకునే చికెన్ బిర్యానీ రెడీ. తినండి అందరు. ఓకే అండి, ఇది నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఫోటో తీసుకో.